హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టైమ్లీ జాబ్ అలర్ట్స్. ఈరోజైతే నేను అమెజాన్ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఈ జాబ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ అన్నమాట. కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ ఉంటుంది. ఇది వాయిస్ ప్రాసెస్ అయినా అవ్వచ్చు, చాట్ ప్రాసెస్ అయినా అవ్వచ్చు. అది మనకి ఇంటర్వ్యూలో చెప్తారు. ఇది వచ్చేసి రిమోట్ లొకేషన్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. ఇది కంప్లీట్ గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. అండ్ జాబ్ టైప్ వచ్చేసి సీజనల్ రోల్ అని ఉంది, అంటే కాంట్రాక్ట్ బేస్డ్ అన్నమాట. ఆ కాంట్రాక్ట్ వచ్చేసి మనకి 3 months అయినా ఉండొచ్చు, 6 months అయినా ఉండొచ్చు, 1 year అయినా ఉండొచ్చు. ఆ కాంట్రాక్ట్ ఎంత ఏంటి అని చెప్పేసి మనకి అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇస్తారు. అండ్ ఇది తెలంగాణకి సంబంధించిన రోల్. తెలంగాణలో ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ ఏముంటుందంటే వాయిస్ ప్రాసెస్ అయితే ఫోన్ ద్వారా, అలాగే చాట్ ప్రాసెస్ అయితే చాట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మనం కస్టమర్ క్వెరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎఫెక్టివ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే అవసరం. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వర్క్ టైం వచ్చేసరికి మనకి వీక్లీ 40 hours అయితే ఉంటుంది మినిమం. అంటే ఎలా ఉంటుందంటే వీక్లీ 5 days అయితే మనం వర్క్ చేయాలి. అందులో కూడా మనకి 9 hours లాగిన్ టైం ఉంటే 8 hours వర్క్ ఉంటుంది, 1 hour అయితే బ్రేక్ ఉంటుంది. అండ్ ఈ 5 days కూడా ఏ డేస్ ఉంటుంది అని చెప్పలేం. సాటర్డే సండే మాత్రమే వీకెండ్ వస్తుందా అంటే అలా ఉండకపోవచ్చు. మనకి మండే ట్యూస్డే అయినా వీకెండ్ రావచ్చు, ట్యూస్డే వెనస్డే అయినా ఆఫ్ రావచ్చు. ఇట్లా వస్తుంది అనమాట. ఓన్లీ వీకెండ్లో మాత్రమే ఆఫ్ అనేది ఉండదు. దీనికైతే మనం ప్రిపేర్ అయ్యే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు అవసరమైన దాన్ని బట్టి, బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి ఓవర్ నైట్ అయినా చేయాలి, ఏ టైంలో అయినా చేయాలన్నమాట. అండ్ ఈ జాబ్ చేయాలి అనుకుంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, డీటెయిల్ ఓరియంటెడ్గా థింక్ చేయగలగాలి, అండ్ కస్టమర్ రిలేటెడ్గా ఏదైనా సరే ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట కస్టమర్తో. అలాగే క్విక్గా లెర్న్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి, అండ్ చేంజ్ని ఈజీగా ఎంబ్రేస్ చేయగలగాలి, అండ్ మల్టీ టాస్కింగ్తో కంఫర్టబుల్ ఉండగలగాలి. ఇవి మనకుంటే ఈ జాబ్ రోల్కి అయితే చాలా సూటబుల్గా ఉంటాము. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఐ థింక్ అప్ టు 5 lakhs వరకు కూడా కవర్ ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. ఇంటర్నెట్ అలవెన్స్ వచ్చేసి 1250 rupees ఉంటుంది. అండ్ అలాగే అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రామ్ ద్వారా రీటైల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. మనకి ఇది ఈవెన్ 3 months కాంట్రాక్ట్ అయినా సరే 6 to 8 weeks అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ రోల్ సూటబుల్ అనుకుంటే అప్లై చేయడానికి అయితే 3 hours దాకా పడుతుంది. కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసే వాళ్ళైతే 2 hours కూడా కంప్లీట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 6 steps ఉంటుంది. ఫస్ట్ 4 steps బేసిక్ క్వశ్చన్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 5th step అసెస్మెంట్ ఉంటుందన్నమాట. అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 6th step మనం ఈ సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మన అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. ఓన్లీ అసెస్మెంట్ రాసేసి నేను అసెస్మెంట్ రాసేసాను ఇంకా అయిపోయింది అదే లాస్ట్ స్టెప్ అని అయితే అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ సిగ్నేచర్ చేయాలి, చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ కన్సిడరేషన్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఇది గమనించాను, చాలామంది వచ్చేసి అసెస్మెంట్ రాసి ఇంకా అయిపోయింది అనుకుంటారు. హెల్ప్ అవుతుంది అని పర్టికులర్గా చెప్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అయితే ల్యాప్టాప్లోనే చేయాలి. ఎందుకంటే మనకి అసెస్మెంట్ వచ్చేసి అప్లికేషన్ మధ్యలోనే ఉంటుంది. ఫోన్లో అప్లై చేసేసి ఆ తర్వాత అసెస్మెంట్ లింక్ తర్వాత వస్తుంది. ఆ వచ్చినప్పుడు ల్యాప్టాప్లో రాద్దాం అలా అయితే కాదు, మిగిలిన ప్రాసెస్లా కాదు. ఈ VCS కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అంటే మన అప్లికేషన్ ప్రాసెస్లోనే 5th step మధ్యలో, అంటే అప్లికేషన్ ప్రాసెస్ మధ్యలోనే అసెస్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ల్యాప్టాప్ త్రూని మీరు అప్లై చేసుకోండి. అలా కాకుండా ఫోన్లో అప్లై చేసి తర్వాత చేద్దామంటే అంత ఛాన్స్ అయితే ఉండదు. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ల్యాప్టాప్తోనే అప్లై చేసుకోండి. ఇంకా అసెస్మెంట్ కంప్లీట్ అయితే కనుక తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మనకి చెప్తారు వాయిస్ ప్రాసెసా, చాట్ ప్రాసెసా, ఇవన్నీ కూడా. అండ్ జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం ఏజ్ 18 years old ఉండాలి. దీనికి 12th పాస్ వచ్చేసి మినిమం అనమాట. 12th ఉంటే సరిపోతుంది. ఇంకా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ సర్వీస్ రోల్లో. అలాగే
ఇండియాలో వర్క్ చేయడానికి వచ్చేసి రైట్ ఉండాలి. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మస్ట్ అన్నమాట. అది బోత్ రిటర్న్గా ఉండాలి, అలాగే ఫ్లూయెన్సీ కూడా ఉండాలి ఓవరాల్గా కూడా. అండ్ కంప్యూటర్ గురించి వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ అయితే ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి షిఫ్ట్స్ మండే నుంచి సండే వరకు ఏ డేస్ ఉంటాయో కూడా తెలీదు. అండ్ ఏ షిఫ్ట్ చేయడానికైనా సరే మనం రెడీగా ఉండాలి. అంటే రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ లేట్ నైట్, ఓవర్ నైట్, వీకెండ్ ఇలా చేయాలనుకున్నా సరే చేయగలగాలి బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ అలాగే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి ఒక సపరేట్ రూమ్, ఒక వైట్ ప్లేస్ అయితే మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఇంట్లో. అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మినిమం 100 MBPS స్పీడ్ డౌన్లోడ్, అలాగే 20 MBPS అప్లోడ్ స్పీడ్తో. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసి ఇప్పుడే ఖచ్చితంగా ఉండాలి అనేం లేదు, జాబ్ వచ్చే టైంకైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ వచ్చేసి జాబ్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్లోనే 5th స్టెప్లో అసెస్మెంట్ వస్తుంది. అసెస్మెంట్ వచ్చిన తర్వాతనే మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుని ఈ సిగ్నేచర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ కొట్టినప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ కన్సిడరేషన్లో ఉంటుంది. ఆ తర్వాత అసెస్మెంట్లో క్వాలిఫై అయితే మోస్ట్లీ 1 to 2 వీక్స్లో వచ్చేసి ఇంటర్వ్యూకి మెయిల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మిగిలిన అన్ని ప్రాసెస్లో కూడా అమెజాన్లో VCS ప్రాసెస్ హైరింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అవుతుంది. మాక్సిమం 1 వీక్లోనే మెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు యాక్టివ్గా హైరింగ్స్ అవుతున్నాయి. అండ్ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్తారు ఇది ఎన్ని మంత్స్ కాంట్రాక్ట్, చార్ట్ ప్రాసెసా, వాయిస్ ప్రాసెసా, శాలరీ ఎంత, ఈ డిస్కషన్ మొత్తం కూడా ఇంటర్వ్యూలో అవుతుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 to 2 వీక్స్లోనే ఇంటర్వ్యూ రిజల్ట్ వస్తుంది. అండ్ ఆ తర్వాత చాలా త్వరలోనే మనకి జాయినింగ్ డేట్, నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కూడా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో చూసిన వెంటనే వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ అమెజాన్ VCS జాబ్స్ వచ్చేసి ఎంతసేపు యాక్టివ్ ఉంటాయి అనేది నమ్మకం లేదు. కొన్ని అవర్స్ అయినా ఉండొచ్చు, 1 or 2 days అయినా ఉండొచ్చు, అంతకు మించి అయితే యాక్టివ్లో ఉండవు. సో వీడియో చూసిన వెంటనే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే టైం టు టైం జాబ్ అప్డేట్స్ ఇస్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఒక కన్నేసి ఉంచండి.